వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కో రకమైన నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత ఆడవాళ్ళు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం ఒక హెల్దీ లడ్డూస్ని ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఈ వీడియోలో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డూలు మనకి రెడీ అయిపోతాయి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఈ లడ్డూలు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. నువ్వులు, కొబ్బరి తురుము, వేయించిన పల్లీలు, అలాగే టేస్ట్కి తగినంత బెల్లం తురుము. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని అందులోకి కొన్ని పల్లీలను తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పల్లీలను బాగా రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు ఎంత బాగా వేగాలంటే పల్లీల పైన వేగిన తర్వాత అలా పొట్టు ఊడి వచ్చేస్తూ ఉంటుంది, గమనించారా? బాగా గుర్తుపెట్టుకోండి, పల్లీలు బాగా వేగలేదంటే లడ్డూలు మనకు స్మూత్ టెక్స్చర్ అనేది రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, పల్లీలు బాగా వేగలేదంటే టేస్ట్ కూడా అంత బాగుండదు. అలా అని మరీ ఎక్కువగా వేయించేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి అవి బాగా రోస్ట్ అయ్యా లేదా అని చూస్తూనే అర్థమైపోతుంది. పప్పు కొంచెం మిడిల్లో పగిలినట్టుగా అనిపిస్తుంది, పైన పొట్టు ఈజీగా ఇట్లా సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా పల్లీలు బాగా వేగేంత వరకు వేయించేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం అదే ప్యాన్లోకి కొన్ని నువ్వుల్ని కూడా తీసుకుందాము. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ క్వాంటిటీ అనేది సరిగా మెన్షన్ చేయట్లేదు కదా, ఎందుకంటే మన టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నువ్వుల్ని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు మరీ ఎక్కువగా వేగనివ్వకండి. నువ్వులు వేగాయని మనకు ఎలా తెలుస్తుందంటే నువ్వుల నుంచి వేగిన తర్వాత ఒక మంచి అరోమా అనేది వస్తుంది. ఆ అరోమా మనం బాగా ఫీల్ అవ్వచ్చు. నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇంకో బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకొని కొంచెం లైట్గా వేగనివ్వాలి. వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. మనకైతే ఇప్పుడు లడ్డూలకు కావాల్సిన నువ్వులు, కొబ్బరి, పల్లీలు ఇంకా బెల్లం తురుము రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని ఎలా మిక్సీ పట్టుకోవాలో చూసేద్దాము. నేను చూపించిన విధంగా మీరు మిక్సీ పట్టుకున్నారంటే మీకు లడ్డూలు అనేవి సాఫ్ట్ అండ్ స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ముందుగా మనం ఈ జార్లోకి పల్లీల్ని తీసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనకి పల్లీల్లో ఆయిల్ ఉంటుంది కదా, అందువల్ల కొంచెం ముద్దలుగా అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, పర్లేదు. అందులోకి ఇప్పుడు నువ్వుల్ని ఇంకా కొంచెం కొబ్బరి తురుమును అయితే వేసేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఫైనల్గా ఇందులోకి బెల్లం తురుము కూడా వేసేసుకుందాము. నేనైతే బెల్లంని దంచి తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. బాగా వేడిగా ఉంటుంది. అప్పటికప్పుడే మనకు కావాల్సిన సైజులో లడ్డూల్ని చుట్టేసుకోవాలి. ఈ లడ్డూలోకి ఎలాంటి గీ ఇంకా ఇలాచి పౌడర్ కూడా అవసరం లేదు మాకు ఇష్టము, ఆ ఫ్లేవర్స్ మేము యాడ్ చేసుకుంటాము అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పల్లీలు ఇంకా నువ్వుల్లోనే కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది. సో ఈజీగా మనకి ముద్దైపోతుంది లడ్డు. లేదు సరిగా లడ్డు అవ్వట్లేదు అనుకుంటే కొంచెం గీ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నాకైతే ఇక్కడ లడ్డూలు చాలా బాగా వచ్చాయి. 1 వీక్ బ్యాక్ నేను ఈ లడ్డూలు చేశాను. టేస్ట్ బాగుండేసరికి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేశారు. మళ్ళీ నేనైతే ఈ లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే 2 చేతులు కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింగిల్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాను. సింగిల్ హ్యాండ్ అయినా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న లడ్డూలు మనం స్టోర్ చేసుకొని రోజు ఒకటి కానీ తిన్నామంటే ఒక 2 monthsలో మనకున్న బ్యాక్ పెయిన్స్, లెగ్ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయంట. ఇక్కడ మనం అన్నీ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాము. ఒకసారి అయితే అందరం ట్రై చేసి చూద్దాము. నేనైతే సెకండ్ టైం చేస్తున్నాను. ఒక 2 months వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూద్దాము. బ్యాక్ పెయిన్ ఇంకా లెగ్స్ పెయిన్స్ అంటూ మనం ఎన్నో రకాల మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటాము, అలాగే చాలా సఫర్ అవుతూ ఉంటాము. ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఒక్కసారి ట్రై చేసి చూడడం వల్ల మనకేం నష్టం ఉండదు కదా. ఈ రెసిపీ చాలా మందికి యూజ్ అవుతుంది, ఇంకా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. లడ్డూలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి.
వెరీ టేస్టీ ఇంకా హెల్దీ లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.